పాలకూర ఫ్రైకి కావాల్సినవి మిర్చి, ఆనియన్, కరివేపాకు. పాలకూర చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే గంజు వేడెక్కాక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఆనియన్, మిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అవి ఫ్రై అవుతున్నంతసేపు ఎల్లిపాయ, జీలకర్ర దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. కలబెట్టాలి. ఇప్పుడు ఇందులో పాలకూర కట్ చేసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. పాలకూరలో చాలా నీరు ఊరుతూ ఉంటుంది. మెల్లగా ఒకసారి కలబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎల్లిపాయ, జీలకర్ర దంచుకున్నాం కదా, అది వేసుకోవాలి. కాసేపు మూత పెట్టుకొని మగ్గించాలి దీన్ని. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఆకుకూరల్లో ఉప్పు కొంచెం తక్కువనే వేసుకోవాలి. ఇందులో చాలా నీరు ఊరుద్ది. ఆ నీరంతా ఎగిరిపోయేసరికి మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా దగ్గరికి అయినాక రెడీ అయిపోయినట్టే.